భూమి అల్లరిని తట్టుకోలేని గగన్ ఏంటి ఇప్పుడు నీతో పాటు బెడ్రూమ్లో నీ పక్కన బెడ్పై పడుకోవాలి అంతేనా అని గగన్ అనగానే అవును అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది భూమి. కష్టంగా లుంగిని పట్టుకొని పైకి లెగుస్తాడు గగన్. క్లిప్పులు పెట్టుండడంతో నడవరాక కింద పడిపోతాడు గగన్. అది చూసి నవ్వుతున్న భూమి జాగ్రత్త అని అంటూ ఉండగా కోపంగా తిడుతూ ఉంటాడు గగన్. ఇక స్పీడ్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయి బెడ్ పైన పడుకొని బెడ్షీట్ ముసిగేస్తాడు గగన్. ఇక భూమి పక్కన పడుకొని నవ్వుకుంటూ నిద్రపోతుంది. మరోవైపు గోరెంటాకును కొట్టిన అపూర్వ వెన్న రాయడానికి అక్కడికి వస్తుంది. కానీ గోరెంటాకు భయంతో పారిపోతూ ఉంటుంది. లేదు పిన్ని, నిజంగానే ఇది వెన్నె చూడు అంటూ బ్రతిమిలాడి వెన్నె రాస్తూ ఉంటుంది. ఏమో అమ్మాయి, అసలు నాలాగా నువ్వు కూడా తెలివి తక్కువ దానివైపోతున్నావు అని గోరెంటాకు అంటూ ఉండగా అంత మాట అన్నావేంటి పిన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ. లేకపోతే ఏంటి, ఇప్పుడు దాని మానాన అది బతుకుతుంది భూమి. ఇక్కడ మనం రాజ్యభోగాలు అనుభవిస్తున్నాం. ఆ తండ్రి కూతుర్లని కలపాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అనగానే నీకు అది అర్థమైందా, నీ బుర్ర అక్కడే ఆగిపోయింది అని అంటూ ఉంటుంది అపూర్వ. మరి ఇంకేంటో అని గోరెంటాకు అడుగుతూ ఉండగా బావ భూమిని పిండ ప్రదానం చెయ్యమని గగన్ని ఒప్పించమని చెప్తే కేపీ బ్రతికున్నాడు కాబట్టి భూమి ఒప్పించదు. తను చెప్పిన పని చెయ్యనందుకు బావకి భూమికి మధ్యలో దూరం పెరుగుతుంది అనగానే ఓహో అవునా ఇదా నీ ప్లాన్ అంటూ ఉండగా అంతేకాదు, అంత ప్లాన్ చేస్తే అపూర్వ ఎలా అవుతుంది అని అంటూ ఒకవేళ కేపీ బ్రతికే ఉన్నాడని అందుకే పిండ ప్రదానం వద్దన్నానని భూమి నిరూపించిందనుకో, నా చెల్లి మీరా పసుపు కుంకాలు తీసేసినా కూడా నువ్వు నా దగ్గర నిజం ఎందుకు దాచావు అని ఆ విధంగా కూడా బావ భూమిల మధ్య దూరం పెరుగుతుంది అంటూ ఉంటుంది అపూర్వ. 2-in-1 ప్లాన్ అన్నమాట అనగానే కాదు, ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. భూమి కేపీని బయటికి తీసుకొస్తే మనం చంపేస్తాం. అప్పుడు ఆల్రెడీ చచ్చిపోయినవాడు కాబట్టి ఏ కేసు ఉండదు. తన వల్లే కేపీ చనిపోయాడని భూమి కుమిలి కుమిలి ఏడుస్తుంది అనగానే వామ్మో వామ్మో ఏంటి ప్లాన్స్, నాకు గుండె ఆగిపోయేలా ఉంది అంటుంటుంది గోరెంటాకు. శారద తెల్లవారగానే దేవుని దగ్గర పూజ చేసి కేపీ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఎక్కడున్నాడో తెలిసేలా చేయి స్వామి అని వేడుకుంటూ ఉండగా ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన శారద ఎవరు అని అడుగుతుండగా శారద అన్న కేపీ వాయిస్ వినబడుతుంది. ఎక్కడున్నారండి అని అడుగుతూ ఉండగా అది నేను అని చెప్పబోతుండగా ఒక్క నిమిషం అండి భూమికి ఇస్తున్నా అంటూ గట్టిగా భూమి అని కేక వేస్తుంది. నిద్రలో ఉన్న భూమి ఒక్కసారిగా మామయ్య అని అనుకొని లేచి బెడ్పై ఉన్న గగన్ కాళ్ళు తొక్కేస్తూ కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వామ్మో ఇది రాను రాను పెద్ద ఉగ్రవాదిలా తయారవుతుంది అని గగన్ తిట్టుకుంటూ ఉంటాడు. కిందికి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది భూమి. మీ మామయ్యమ్మ అంటుండగా మీ కేక వింటేనే నాకు అర్థమైంది అత్తయ్య అని అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది భూమి. ఎక్కడున్నారు మామయ్య అని అడగగానే మీరు ఎప్పుడు వచ్చే శివాలయంలోనే ఉన్నానమ్మా అనడంతో అలాగే నేను ఫ్రెష్ అయి వస్తాను మామయ్య, జాగ్రత్తగా ఉండండి. ఆ అపూర్వకి ఆల్రెడీ డౌట్ వచ్చినట్టుంది అనగానే గగన్కి తెలిసిందా అమ్మా అంటుంటాడు కేపీ. ఇంకా లేదు మామయ్య, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది భూమి. వాష్రూమ్లో గగన్ బ్రష్ చేసుకుంటూ ఉండగా గగన్ చేతి నుండి బ్రష్ లాక్కొని బ్రష్ చేసుకుంటూ ఉంటుంది భూమి. ఏ నా బ్రష్తో ఎందుకు చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు గగన్. అది బావా, నువ్వు వనభోజనాల్లో నాకు లిప్ కిస్ పెట్టిన దానికన్నా ఎక్కువ కాదులే ఇది అనగానే వామ్మతల్లో అన్ని తిట్టుకుంటూ ఉంటాడు గగన్. కావాలంటే నువ్వు ఈ బ్రష్తో బ్రష్ చేసుకో అని ఇవ్వబోతుండగా ఛీ అని అంటూ ఉంటాడు గగన్. అయినా నువ్వు బయటికి వెళ్ళు, నేను స్నానం చేయాలి అని గగన్ అంటూ ఉండగా లేదు బావా నాకు అర్జెంట్ పని ఉంది, నేనే బయటికి వెళ్తా అంటూ ఉంటుంది భూమి.
లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వే ఊరేగే పనులేంటి అని గగన్ తిడుతూ ఉండగా, బావా నాకు అర్జెంట్ పనుంది, నీకు అర్జెంట్ పనుంది, మనిద్దరి పనులు తొందరగా నెరవేరాలి అంటే మనిద్దరం కలిసి స్నానం చేద్దాం బావా అని కావాలనే గగన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. వామతల్లో అంటూ గగన్ బయటికి పారిపోతాడు. భూమి నవ్వుకుంటూ రెడీ అయి వెళ్ళడానికి మంచి శారీ కట్టుకోగా అప్పుడే బాత్ చేసి వచ్చిన గగన్ ఇది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ మంచిగా రెడీ అయితే ఎవరి కొంపలు ముంచుతుందో అని గగన్ అనుకుంటూ ఉంటాడు. బాయ్ బావా అంటూ అక్కడి నుండి కిందికి వచ్చేస్తుంది భూమి. శారద ఏంటమ్మా లేటు అని అంటూ తీసుకొని వెళ్ళబోతూ ఉండగా, అయ్యో మావే ఫోన్ మర్చిపోయానత్తయ్య అని అంటూ ఉండగా, నా రూమ్లో ఉందమ్మా అని శారద చెప్పడంతో శారద రూమ్లోకి వెళ్ళి కేపీ మొబైల్ని తీసుకొని వస్తుండగా గగన్ కొరడాతో ఎదురుపడతాడు. వామ్మో ఏంటినా కొట్టేలా ఉన్నాడు అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు గగన్. లేదు బావా ఎక్కడికి లేదు అంటూ ఉంటుంది భూమి. భార్యని అంటావు కదా, నా పనులు చూసుకోవా, టిఫిన్ పెట్టుకో అని అంటుంటాడు గగన్. కిచెన్లో ఉంది బావా, ఈ రోజుకి పెట్టేసుకో అంటుండగా కొరడా జాడిస్తాడు గగన్ భయంగా. ఇప్పుడు నీకు టిఫిన్ పెట్టాలి అంతే కదా అని అంటూ కిచెన్లోకి వెళ్ళి బౌల్స్ అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టి, బావా పెట్టుకొని తిను అని వెళ్ళబోతుండగా, ఏ ఆగు అని మళ్ళీ కొరడాతో బెదిరిస్తాడు గగన్. బావా అంటుండగా, నువ్వే వడ్డించాలి నాకు అంటుంటాడు గగన్. దాంతో ప్లేట్ నిండా టిఫిన్ పెట్టి, నేను వెళ్తున్నాను బావా అనడంతో, ఆగు అప్పుడేనా అని గగన్ అంటూ, నా భార్యని అంటావు కదా, నేను తినే వరకు ఉండవా అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. కానీ చాలా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాడు. భూమిలో కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఇక టిఫిన్ వడ్డించి, బావా నేను వెళ్తున్నా అని అంటూ ఉండగా కొరడా జాడిస్తూ, నా భార్యని అంటావు కదా, నాతో పాటు కూర్చొని తినవా అని అనడంతో భయంగా కూర్చొని తింటూ ఉంటుంది భూమి. భూమి 2 నిమిషాల్లో తింటే గగన్ మాత్రం మెల్లిగా తింటూ ఉంటాడు. దోసవే అని అడుగుతూ ఉంటాడు. భూమి తినడం పూర్తి చేసి వెళ్తాను అంటూ ఉండగా, భర్తని అంటావు, నేను తినే వరకు ఉండవా అని మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు. దాంతో చేసేది లేక అక్కడే కూలబడిపోతుంది భూమి. గంట సేపు తింటాడు గగన్ టిఫిన్ని. ఎప్పుడైనా ఇంతసేపు తిన్నావా బావా అని అడుగుతుండగా, ఈరోజు హాయిగా ఆస్వాదిస్తూ తినాలనిపించింది అంటూ గంట సేపు టిఫిన్ తినడం పూర్తి చేశాక, ఇక నేను వెళ్ళనా బావా అని భూమి అడగడంతో వెళ్ళు అంటాడు. బయటికి వచ్చిన భూమిని ఏంటమ్మా లేటు అని శారద అడుగుతూ ఉండగా, మీ అబ్బాయి గురించి తెలిసిందే కదత్తయ్య, అనుమానం వచ్చినట్టుంది పదండి అని అంటూ బయటికి నడవగా గుమ్మం ముందు కార్ తెచ్చి ఆపుతాడు గగన్. గగన్ని చూసి షాక్ అవుతారు భూమి, శారద. ఎక్కడికి వెళ్తున్నారు, రండి డ్రాప్ చేస్తాను అంటుండగా, బావా అది నేను కూరగాయల మార్కెట్కి, అత్తయ్య ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తున్నారు, అదో చివర ఇదో చివర, అవసరం లేదులేండి మీరు వెళ్ళండి అనగానే, నాకు ఆఫీస్లో పని ఏమీ లేదు, ఫస్ట్ ఫ్రూట్ మార్కెట్లో దించి నిన్ను కూరగాయల మార్కెట్లో దించుతాను పదా అని అంటుంటాడు గగన్. దాంతో వీళ్ళిద్దరూ బిక్కముఖాలు వేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.